బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి బీరకాయతో ఎగ్ కాంబినేషన్ చూడండి, ఇంకా అదరహో అంటారు. తప్పకుండా ఇంట్లో వాళ్ళైతే చాలా మంచి వెరైటీ చేసావమ్మా అని అంటారు. ఎందుకంటే నేనైతే చిన్నప్పటి నుండి ఈ బీరకాయ ఎగ్ కాంబినేషన్ అయితే అమ్మ చేసేది నేర్చుకున్నాను, తిన్నాను. చాలా అంటే చాలా ఇష్టంగా మా పిల్లలు కూడా తింటున్నారు ఇప్పుడు. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఒక్కసారి అయితే ఈ బీరకాయ ఎగ్ని ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనము లేతగా ఉండే బీరకాయలను అయితే తీసుకోండి, మంచిగా పీల్ అవుట్ చేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత బీరకాయలని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత దీనికి బీరకాయకి తగినన్ని ఉల్లిగడ్డలు వేసుకోండి. కొంచెం బీరకాయ కర్రీలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే తీయగా ఉంటుంది, కానీ ఎగ్ కాంబినేషన్ కాబట్టి కొంచెం ఉల్లిపాయలు వేస్తేనే ఎగ్ ఆనియన్ ఎగ్ ఎలా అయితే ఉంటుందో కొంచెం అలా ఉంటుంది టేస్ట్. సో బీరకాయలకి తగినన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అండ్ దానికి తగినట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే కొత్తిమీర ఎక్కువగా తీసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బీరకాయలను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎగ్స్ని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ముందుగా బాండీలో ఆయిల్ వేడి చేసుకోండి. ఆ తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి వేసుకునే వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, పిల్లలు అవి వస్తే తినరని చెప్పేసి స్కిప్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేయించుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేయండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల బీరకాయలో మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇందులో ఎక్కువగానే వేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు చాలా ఫ్రై అవ్వనివ్వండి, ఎందుకంటే పచ్చి వాసన పోతేనే కర్రీ అనేది స్మెల్ రాకుండా బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోని కొత్తిమీర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. బీరకాయ ముక్కలు ఒక 5 to 10 minutes మగ్గిపోతాయి. దానికోసం చిన్నగా ప్లేట్ పెట్టేసేయండి. అండ్ బీరకాయలు కొంతమంది ఏమో ఉప్పు కర్రీ మధ్యలో వేస్తారు. నేనైతే ఏ కర్రీ అయినా కానీ ఉప్పు మాత్రం స్టార్టింగ్లోనే వేసేస్తాను. ఎందుకంటే మనం వేసే ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డకి ఉప్పు పడితేనే త్వరగా మగ్గుతాయి అండ్ ఆ ముక్కకి ఉప్పు అనేది పట్టుకుంటుందని చెప్పి ముందే వేస్తాను. త్వరగా సాఫ్ట్ అయితే త్వరగా కుక్ అవుతాయి అన్న రీజన్తోనే నేనైతే ఉప్పు ముందుగా వేస్తాను. అండ్ ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే పోసాను, ఎందుకంటే త్వరగా కుక్ అవ్వాలని చెప్పేసి, కొంచెం గ్రేవీ లాగా రావాలని చెప్పేసి వాటర్ అనేది కర్రీలో కాదు ప్లేట్ మీద ఎసరు అనేది పెట్టుకున్నాను. ఆ తర్వాత మన బీరకాయ మగ్గిన తర్వాత మనం వేయించిన ధనియాల పొడి, దీనికోసం పచ్చి ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఎందుకంటే బీరకాయ కర్రీకి ఇందులో ఎగ్ వాడుతున్నామని చెప్పేసి కొంచెం నాన్ వెజ్ లాగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇది నాకు నేర్పించింది. అమ్మ ఎలా అయితే ఉండేదో నేనైతే ఇది అలానే నేర్చుకొని మీకు చెప్తున్నాను. అయితే బీరకాయలలో ఎగ్స్ అయితే మనకు కావాల్సినవి నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ అయితే బీట్ చేసుకున్నాను. ఎగ్స్ బీట్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టేయండి. ముందుగా మనం వేసరి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ పెట్టేయండి. ఆ తర్వాత బీరకాయ ఎగ్ నార్మల్గా మనం ఆనియన్ ఎగ్ అయితే ఎలా మగ్గుతుందో అలానే సేమ్ అంతే ఒక 5 minutesలో ఎగ్ అనేది కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఎగ్స్ బీట్ చేసిన దాన్ని ఒక్కసారి తిరిగేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 minutes అయితే ప్లేట్ పెట్టేయండి. ఆ తర్వాత మనం వేయించిన ధనియాల పొడితో పాటు ఇష్టం ఉంటే మీరు గరం మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే స్కిప్ చేస్తే బెటర్. నేను ఇక్కడైతే గరం మసాలా యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో దీని తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టి తీసిన తర్వాత ఒక 5 minutes తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. ఇంకా చూడండి బీరకాయ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా పిల్లలకి బీరకాయ ఎగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లోకి పెట్టాను, అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు తినిపించాను. ఇంకా నేను చెప్పనక్కర్లేదు, వాళ్ళే చాలా ఇష్టంగా తిన్నారు. ఒక్కసారి వాళ్ళ రివ్యూ చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు వాళ్ళు, చూడండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరైతే ఒక చిన్న లైక్ వేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో కనుక చూస్తున్నట్టయితే చిన్న లైక్ వేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.